వేడుక దేవుడిని ధనం కావాలి, మా తమ్మని మనసులు కావాలి, బంగారు కార్యపత్రాన్ని ఉసిరిగాన్ని లభించుకోవాలి. వేడుక దేవుడిని ధనం తెలుసుకో, మా తమ్మని మనసులు తెలుసుకో, బలాన్ని వాటిని కల్పించి గోడు ఏర్పడిన శ్రమలు వేసినావా గడికో గడికో నీకు బంగారు కార్యపత్రాన్ని దీని పెట్టా దీని మీద పెట్టినా అంత దీని మీద కాదు పెట్టమన్నా భూమి మీద దీని మీద పెట్టినా పెట్టా అది కాదునా భూమి మీద పెట్టాను అన్నా దీని మీద పెట్టండి అవునా నేను ఆ మాట కదా నీకు ఎత్తడి వచ్చిందినా నా శివుడు దీని మీద పెట్టు నీ కళ్ళల్లో నా పువ్వు అనా ఎన్ని ఎలా కట్టారు అనా ఎంతమంది కట్టారు ఎంత వచ్చింది నేను కట్టింది రాత్రి 3:30 జామున అయాతు నా పెళ్ళకం నేను కట్టావునా అనా ఎట్లా తెలిసిన ఆడించి అనా మీ ఎత్తగా పోలే నవ్వు వచ్చేస్తుంది నువ్వు ఆడిస్తుంది చూడండి సరే అదే 3 గంటలకంతా అన్నా నా ఫుట్టు పిల్లకాయలు ఎంతమంది నాకు ఒక్కడికే కానీ బాగలేదు కదా అవును నేను తాగు ఆడ కూడా చిందర బందం అయిపోతుంది అంటే నేను తాగితే అక్కడ కూడా చిందర దారి అయిపోవాలా అంతే చిన్న కొట్టట్టు అయిపోవాలా మంచి తాగు తాగినా అలా శని సౌరు మనకు వస్తుందా శని సౌరు
మీరు ఎంతమంది ఉన్నారు? ఒకడే. ఒకడేనా? ఓరి అయ్యా తన నిండగా సౌరు పెట్టుకో, శరీర సౌరు పెట్టుకో, మంచి చేమలు పుట్టు చూడు. బాగా ర్యాప్ గీరు పై కుట్టేసి పడుకో. ఆడ తలకాయ పెట్టి పడుకో, చాపుకో. ఎర్రజాముల పుట్టకాడ పోయి శరీర సౌరు పెట్టుకో, తల పెట్టా పట్టి పెరగమన్నా. పెరగమంటే నా కొడక యాప సౌరు ఇంత మనకు వస్తుంది. యాప సౌరు అన్నా మీరు ఎంతమంది వచ్చినారు పని వాళ్ళ? మేము 5 మంది. 5 మంది వచ్చినారు. అవును. ఈరోజు వ్యాపారం. ఈరోజు ఆడాలి 10 కేజీలు తెచ్చుకోరా. 10 కేజీలు 5 మంది తెచ్చుకోరా, మనిషి 2 కేజీలు తెచ్చుకో. పోయేసి బాగా పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టు. ఉడకబెట్టి దించాయి. బాగా పెట్టుకున్నా. మళ్ళా బాణాలు పెట్టు. ఇది యాప్ దాంట్లో పోయి పోసినావా? కొరత వేసినావు. మొత్తం పెట్టి కలిపేసావు. అదేనా? అదే కథ ఉడకది దించి కింద పెట్టుకోండి. మీరు ఎంతమంది చెప్పిందా? 5 మంది కూర్చున్నాం. 5 మంది కూర్చొని ఇస్త్రాకులు వేసుకొని వేసుకొని సొంతంగా తినాలి. బాగా సొంతంగా యాప సోరు పోసుకొని తింటే సేదు కదంట్రా. చేదు కాదంటారా? ఏదో నా అనా తెలుసాలా? మళ్ళీ అడిగినా చోట నోటి కూడా పోతా. మీరు 10 మంది 10 మంది మాత్రం 10 మంది వచ్చారు కదా. 9 లోపల తేవాలి పోసినా కిరసాలు పోసేసి అందరికి పోయాను. లోపల తేవాలకి ఇల్లు అన్నట్టు పెట్టుకో. కానీ ఒకటో అగ్గి పెట్టి మాత్రం తండ్రి నీకు అసలు ఈ పొలం నువ్వు పోయేసుకో. పోసుకున్నా అగ్గిపెడికి ఇచ్చి తగలు పెట్టేసుకో. పెట్టుకున్నా వాళ్ళకి వెళ్ళు. వాళ్ళకి దొరకబెట్టుకోవాలి. పెట్టుకో. కిరసాలు పోసుకొని బూట్లు అయిపోతాంట నా పంట. నీకు తెలియదు అట్లా. అయ్యిందినా? ఎంతమంది ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఈదులో వాళ్ళు ఎంతమంది? మేమా ఇంట్లో బాడీలు ఎంతమంది? నాకు 7 మంది. ఒక బాడీ తెలియ తనకి వస్తున్నారు. 7 మంది బాడీలు తెట్లాడుతున్నావా? ఈ పొద్దున కూలికి పోతే ఎంత వేస్తా? ఎందరో 200 వేస్తా. 7 మంది కూలికి పోతే 7 మంది పోతే 1400 వేస్తారు. 3 రోజులు తాగేస్తా. తాగేస్తాం. ఎంత నవ్వు తాగేదంటే తాగేస్తావు. 4 గంటలకి తాగేసాను. అంతే కదా. నీకు నువ్వు కష్టపడితే తెలుస్తుంది. అంతే కదా. కష్టపడి వేసుకున్నప్పుడు నువ్వు 3 రోజులు తాగేస్తా. మన డబ్బులకి హ్యాపీగా మా కౌనం గడిచిపోతుంది. ఒక 500 దాచి పెట్టుకుంటావు. సరే అయినా ఈ బాడీ పేరు చెప్పు. చిన్న రోసి, పెద్ద రోసి, నడిపి రోసి, అసలు రోసి అసలు ఇంట్లోనే వాళ్ళకి ఎందుకు వచ్చిన పేర్లు? అన్న రోసి అని ఎందుకంటే పెట్టుకున్నా అంటే అది వాళ్ళ అమ్మ రోజు కూడా బతకదా ఉంటారు. రోసి అని వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు ఇది బాగుండాలి కాపురం. అవునా? ఇంట్లో వాళ్ళు ఎంతమంది? ఈదులో వాళ్ళు ఎంతమంది? ఇంట్లో వాళ్ళు 6 మంది. 7 మంది. 7 మంది. ఈదులో వాళ్ళు 7 మంది. అంటే కూతుర్లు 7 మంది, కొడుకులు 7 మంది. కూతురు పేరు చెప్పా. చిన్న కప్ప, పెద్ద కప్ప, ఈదులో కప్ప, ఇంట్లో కప్ప, తొట్కాడు కప్ప, అసలుకే కప్ప. వాళ్ళకి ఎందుకు వచ్చిన పేర్లు? అనా కప్ప అంటే వర్షాకాలంలో సరే. కొడుకుల పేరా చిన్న బతకడు, వీధిలో బతకడు, ఇంట్లో బతకడు, వచ్చిన దగ్గర బతకడు, పోయిన దగ్గర బతకడు, అసలుకే బతకడు. అంటే వాళ్ళకి ఎందుకు వచ్చిన పేర్లు? పుట్టి చచ్చిపోతుంటే బతకడని ఆ పేరు. ఓం శివాయ
రామయ్య వాళ్ళ గురించి వాళ్ళ కూర్చోయా ఎండి బంగారుకి బంగారు కరడి బంగారు ఆ విశ్వబ్రహ్మ కన్నుల అమ్మవారు మనం స్వప్నలో కలిగి పిల్లలు ఇది తెలియగల ఆలోచన ఉంది శిరస్థానంలో చక్కగా గడిరగా శిరస్థానంలో చక్కగా గడిరి మహాభావుడు ఆయన ఆ ఎండి కలిగి బంగారు బంగారు తయారని ఏడు పసుపు అమర్పించినాడు సాంబ్రాణి పగలు పగలు నాలుగేళ్ల హారతులో నేను ఉదయించినాడు ఆ బంగారం కావించాలనుకుంటే పట్టుకొని రమ్మని దాన్ని మా తమ్మ